క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున గత 2 దినాలుగా విజయవాడ పట్టణంలో భయంకరమైన వానల కారణంగా విజయవాడ పట్టణంలో సింగనగరం, కండ్రిక, రాజరాజేశ్వరపేట వరద నీటిలో మునిగిపోయినాయి. చాలా మంది ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు. భోజనం కొరకు, నీళ్ల కొరకు చాలా అలంకరిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ పట్టణంలో, తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం కూడా భయంకరంగా వర్షం వచ్చి ఖమ్మం కూడా మునిగిపోయింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చక్కగా స్పందిస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ దినకాల ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ దైవజనులు ఒక ఉన్నతమైన సేవల స్థాయిలో ఉన్న సేవకులకు ఒక మనవి, మీరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నీటిలో నిరాశ్రయ ప్రజలకు సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు. క్రైస్తవులంగా అనేకులు దేవుని ప్రేమను పంచాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. మన వంతు మనం దేవుని సహాయం చేయాలి. కనుక క్రైస్తవ మిషనరీలకు, క్రైస్తవంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న దైవజనులకు ప్రభుపేట మనం చేస్తుంది ఏంటంటే, మీ వంతు మీరు వచ్చి విజయవాడ పట్టణంలో, ఖమ్మం పట్టణంలో దుర్గమ ప్రాంతాల్లో సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనం ఫాదర్స్ అన్న ద హోలీ స్పిరిట్లో టీవీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా మీ వంతు విజయవాడ పట్టణానికి వెళ్ళి సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. గత 2 దినాల వర్షాల కారణంగా విజయవాడ పట్టణం, తెలంగాణలో ఖమ్మం ప్రాంతం, దిగువ ప్రాంతాలు మునిగిపోయి ఉండగా మంచి వాతావరణం ఇవ్వండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు అల్లాడిపోతుండగా వాళ్ళ పరలోక సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. వాతావరణం యేసు నామంలో అనుకూలంగా మారునుగా కానీ పలుకుతున్నానయ్యా తండ్రి. ఆ విజయవాడ పట్టణంలో ఎంతో నిరాశ్రులు అయిపోయి ఎంతో కన్నీళ్ళు పెడుతూ ఉండగా కుటుంబాలను ఆదుకోమని, ఆదరించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి సహాయం ఇస్తుండగా వారి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతటి వర్షాన్ని ఆపివేసి దేవా, మరలా విజయవాడ పట్టణాన్ని పూర్వ దశకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది సేవకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేస్తారు. ఇక సహాయం చేసేవారిని కూడా నడిపించి దేవా, వాతావరణాన్ని అనుకూలపరచండి. మేఘంలో నీ ఇంద్రధనుసును ఉంచండి. నీ నిబంధన నోహోతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. యేసు పేరిట అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నేను చెప్తున్నాను, స్వచ్ఛందంగా మీరు కూడా సహాయం చేయండి. ఈ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మేము మనం చేస్తున్నాం. స్వచ్ఛందంగా సహాయం చేసి దేవుని ప్రేమను పంచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.